స్టార్ట్ చేశారు. హాయ్ నమస్తే, నా పేరు చిరుమావుల సుబ్బారావు. ఈరోజు మిరియాల గ్రామం దారెడ్డి చెన్నారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు ఇది 3 ఎకరాలన్నర చేను. ఈ చేను మధ్యలో కూర్చున్నాము. ఈ చేను మధ్యలో ఒక్క చెట్టు బొబ్బరి చెట్టు తగిలిందండి. ఒకసారి చెట్టు చూడండి, ఆ చుట్టుపక్కల చెట్టు చూడండి, చుట్టుపక్కల ఒక చెట్లు చూపి. అయితే ప్రతి ఫార్మర్ ఏమనుకుంటాడు, తెల్లదోమ వచ్చింది, తెల్లదోమ వచ్చి దీన్ని అటాక్ చేసింది, దీనికి గుడ్లు పెట్టింది, దీనివల్ల తెల్లదోమ వచ్చింది, ఇది పక్క చెట్టుకు సోకిద్ది అనుకుంటాం. ఇది మేము గత 3-4 విజిట్ల నుంచి మేము గమనిస్తున్నాం. తెల్లదోమ ఎఫెక్ట్ వల్ల గనక బొబ్బర గనక వచ్చేటట్టుంటే దీన్ని సోకిన తెల్లదోమ దీనికి ఖచ్చితంగా సోకి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి కూడా బొబ్బర అటాక్ అయి ఉండాలి, కానీ లేదు. కానీ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, కింద చూడండి రైతులు, దీని రూటు మొత్తం బొబ్బరు వచ్చిన చెట్టు రూటు మొత్తం దెబ్బతిన్నది. ఒకసారి ఏర్లు చూడండి, ఎర్రగా కమిలిపోయినాయి. బొబ్బర అటాక్ అయిన చెట్టుకి కింద రూటు వ్యవస్థ దెబ్బతింటేనే పైన బొబ్బర వస్తుంది. వీటికి ఆహారం అందించేది ఈ పిల్ల ఏర్లు, ఈ తల్లి ఏర్లు నుంచి పిల్ల ఏర్లు ప్రతి కొస చూడండి, ప్రతిదీ మాడిపోయి ఉంటుంది. ప్రతిదీ రెడ్డిష్ రావటం మాడిపోవటం. దీనివల్ల ప్రతి ఫార్మర్ గమనించాల్సింది ఏంటంటే, బొబ్బరు వచ్చిన చెట్టుని తెల్లదోమ పిల్ల దాని గుడ్డు స్ప్రెడ్ చేస్తాయి. బొబ్బర అటాక్ అయ్యేది కింద రూటు వలన, రూటు దెబ్బతింటుంది. ఇట్లా ఈ కొస ఏర్లు మొత్తం దెబ్బతింటం వలన చెట్టుకి ఆహారం సరిగ్గా అందక చెట్టు ఆకులన్నీ ముడచకపోతాయి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, బొబ్బర వచ్చిన చెట్టు ప్రతి ఒక్క రైతు ఒక చెట్టును పీకి శుభ్రంగా కడిగి చూసుకోండి, ప్రతి రూట్ దెబ్బతిని ఉంటుంది. ఇట్లా దెబ్బతింటం వల్లనే, ఇట్లా రూట్ దెబ్బతింటం వల్లనే ఏరుకుళ్ళుడు వస్తుంది. అందువలన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా రూటుని డెవలప్ చేసుకోండి. రూటుని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా చెట్టు ఎదుగుదల బాగుంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దారెడ్డి చెన్నారెడ్డి గారి చేను లాస్ట్ విజిట్లో మనం చూసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందో ఒకసారి చేను చూడండి. ఎట్లా ఉంది చెన్నారెడ్డి గారు? బాగానే ఉందండి. లాస్ట్ వీడియోలో చూసిన దానికి ఇప్పుడు దానికి ఎంత తేడా ఉంది? మేము రోజు చూస్తాం, నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు అర్థమైంది బాగా. లాస్ట్ విజిట్లో మనం చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. చేను మంచి రంగు వచ్చింది, మంచి ఫ్లవరింగ్ వచ్చింది, మంచి గ్రోత్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ 15 డేస్లో మనం లాస్ట్ విజిట్లో మాట్లాడినప్పుడు ఏమనుకున్నాం అంటే, ఈ నెక్స్ట్ విజిట్ కల్లా ఖచ్చితంగా పట్టెలకు అమ్ముకుంటాయండి అనుకున్నాం. ఒక్కసారి చేను పట్టెలు చూడండి. నెక్స్ట్ ఇంకొక జస్ట్ 15 డేస్లో వచ్చే కల్లా ఖచ్చితంగా నడువులు ఎత్తు హైట్ వస్తుంది, మంచి కాపు కాసి ఉంటుంది, మొక్క ఆరోగ్యం చాలా నీట్గా ఉంది. అందువలన ఇది అంత హైట్ వస్తుందన్న మాకున్న అనుభవం మేము చెప్పగలుగుతున్నాం. చేను చాలా నీట్గా ఉంది. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ, తెల్లదోమ కానీ ఏమీ లేవండి. ప్రతి ఒక్క ఫార్మర్ ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. వాడుకుంటే ఫర్టిలైజర్ తగ్గుద్ది, రూట్ వ్యవస్థ డెవలప్ అయింది, బొబ్బర్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సిన విషయం. ఏం చెన్నారెడ్డి గారు, అంతేనా? అంతేనండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ 15 డేస్లో కానీ చెన్నారెడ్డి గారి చేను దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. ఏముందిలే, ఓకే చేస్తే అయిపోద్ది.